నమస్కారం కృష్ణారావు గారు. ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఆవిర్భావం అయిన తర్వాత హైలీ కాంట్రవర్షియల్ ఆర్గనైజేషన్ కింద లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ కింద ఉన్నది హైడ్రా అనే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఎక్కడైతే ఈ భూమి కబ్జాలు అవన్నీ చేశారో, అట్లాగే ఎక్కడైతే అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టారో అట్లాంటి వాటిని కూలగొట్టి పరిరక్షించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కింద చెప్పి గైడ్లైన్స్ ఇచ్చి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో దీన్ని తీసుకుంటూ వచ్చారు. కొన్ని మంచి పనులే చేశారని చెప్పుకోవచ్చు. ఈ చెరువులు వాటన్నిటిని కబ్జాల నుంచి తీసి సుందరీకరణ చేయడము, అట్లాగే కొంతమంది వ్యక్తుల యొక్క ఈ లేఅవుట్స్లోనూ వాటిలోనూ ఆక్రమణలు జరిగితే వాటిని మళ్ళీ తీసుకురావడము ఇట్లా చేసి, బట్ మెయిన్గా ఇప్పుడు కొన్ని అయితే చెరువులను కబ్జా చేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా వచ్చాయి, అడ్డవాడిని కూడా కూరుస్తూ ఉంటాయి. బట్ రీసెంట్గా ఏమైందంటే హైదరాబాద్ కూడాను వీళ్ళ పరిధిలోకి వచ్చి హైడ్రా కమిషనర్ యొక్క పరిధిని, ఆయన యొక్క అధికారాన్ని దీన్ని చేసి ఒక చిన్న జడ్జిమెంట్ లేకపోతే ఒక చిన్న ఉత్తర్వు లాంటిది ఇచ్చింది, స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి. సో ఇట్లాగ మరి కోర్టులు దీంట్లో ఇది చేస్తే ఆయన ఎంతవరకు ముందరికి వెళ్ళగలడు, దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే వ్యక్తిగత కక్షల మీద మిగిలిన వాళ్ళవి కూల్చడం అలాంటి ఎలిగేషన్స్ మొదట్లో వచ్చాయి. అదే దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళి చేయడము, టీఆర్ఎస్ అని చెప్పేసి. సో దీని యొక్క మీకు తెలిసినంత వరకు హైడ్రా యొక్క ఉపయోగము, తర్వాత మరి హైకోర్టు జడ్జిమెంట్ మీద వచ్చిన పర్యవసానం ఏంటో చెప్పగలరా? గవర్నమెంట్ ల్యాండ్ చాలా కబ్జా అయింది అనేది వాస్తవం. చాలామంది నాలాలు, చెరువులు, ఫోర్ షోరు అన్నీ ఆక్యుపై చేశారనేది కూడా వాస్తవమే. ఇన్ఫ్యాక్ట్ హుస్సేన్ సాగర్ ఫోర్ షోర్లో పట్టా ల్యాండ్ కోసం ఎంత ఫైట్ జరిగిందో మాధవరావు గారితో నేను చేసిన ఆవిఆర్ టాక్స్లో ఆయన చాలా బాగా వివరించారు. ఎంత సుప్రీంకోర్టు కంటెంప్ట్ను కూడా ఫేస్ చేయడానికి రెడీ అయ్యి ఆయన క్యాబినెట్లో ఇష్యూ చేయబట్టి అదే నిలిచిపోయింది. ఐ మీన్ దట్స్ రేర్ డెడికేషన్ అండ్ విల్లింగ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. అదర్ ఇంకెవరు కూడా అంత లెవెల్లో చేయటం అనేటటువంటి కష్టం. సో ఇది సిస్టమేటిక్గా చేస్తారు. చేసే వాళ్లకు రాజకీయ నాయకులు అండలు ఉంటాయి, కోర్టులను మేనేజ్ చేయగలిగేటటువంటి సమర్థత కూడా ఉంటుంది. అప్పుడే వాడు కబ్జా చేస్తాడు, లేనివాడెవడు చేయడు. ఇట్లా చేసి పోతూ ఉన్నటువంటి ఇవన్నీ 1-2 రోజుల్లో అయ్యేవి కాదు. డికేడ్స్ లాంగ్ దే విల్ బి విల్లింగ్ టు డూ ఇట్. వాళ్ళ నెట్వర్కే డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేటటువంటి పద్ధతిలో ఉంటుంది. హైడ్రాను ఎందుకు పెట్టారు, హైడ్రా పరిధి ఏంటి, హైడ్రా ఆబ్జెక్టివ్ ఏంటి, ఎట్లా చేస్తూ ఉంది అనేది ఒకటి ఆలోచిద్దాం. రెండోది ఎంత ముందుకు హైడ్రాను పెట్టినప్పుడు మెయిన్ ఐడియా నాలాలు, చెరువులు వీటిని సంరక్షించడమే. మేబీ దానికే అది పరిమితమైతే బాగుంటుంది. అంతవరకు ఉండేటటువంటి వాటిని పరిరక్షించడం. అంతకు మించిపోయితే కాంట్రవర్సీలో పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డిస్క్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను ఎప్పుడూ చెప్తాను. డిస్క్రెషను ఆఫీసర్స్ లెవెల్ నుంచి ఎప్పుడో దాటిపోయింది. ఈరోజు డిస్కషన్ అంతా పొలిటికల్ డిస్కషన్ అయినప్పుడు డెసిషన్స్ పొలిటికల్గా ఉంటాయి. సో ఇది నాకు ఎగనెస్ట్గా ఉన్నాడు, వీడిది కొట్టే, వీడు నాకు ఫర్గా ఉన్నాడు, వీడిది టచ్ చేయదు. ఆ పనికి హైడ్రా ఒప్పుకొని చేయటం మొదలెట్టేటప్పుడే వీళ్ళ క్రెడిబిలిటీ పూర్తిగా పోతుంది. సో అటువంటప్పుడు పొలిటికల్గా నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. ఆ ఇంపార్షాలిటీ అనేది లేకుండా పోతుంది. ఒక హైడ్రాయే కాదు, హైడ్రా కానీ, ఏసీపీ కానీ, విజిలెన్స్ కానీ అన్నీ పొలిటికల్గా ఈరోజు వాడుకుంటూ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. ఇది ఇక్కడ ఒక జరుగుతుంది. ఇది ఎట్లా, వాడెవడో ఆఫీసరు చెప్పిన మాట మీద లేదు, వాడి మీద ఏసీపీ రేట్ చేయి. ఆ రకంలో ఈరోజు తయారైన ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసర్లు అట్లాంటి వాళ్ళు తయారైనారు. సో దానికి భిన్నంగా హైడ్రా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఈ కొన్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా కబ్జా చేసి చెరువులో ఉన్నాయి అని తెలిసినా కానీ ఏం చేయలేకపోతున్నది హైడ్రా. ఎందుకు? పొలిటికల్గా వాళ్ళని కొట్టేటటువంటి సత్తా ఈరోజు ప్రభుత్వానికి లేదు, హైడ్రాకు లేదు. సో అక్కడనే ఎక్స్పోజ్ అయిపోయినావు. మిగిలిన వాళ్ళ మీదకి పోతున్నప్పుడు అక్కడికి ఎందుకు పోవట్లేదు అనేటువంటి ప్రశ్న ఎవరైనా కానీ వేస్తారు. అట్లాంటప్పుడు బెస్ట్ థింగ్ ఏది ఇంపార్షల్గా నేను చేయగలను, మేబీ నాలాలు, చెరువులను రక్షించటం వరకు
ఒక అజెండా పెట్టుకొని ముందుకు పోతే అక్కడ ఇంపార్షియల్గా పోయేటటువంటి అవకాశం ఉంది. ఎవడున్నా కానీ అది ఆ ఏరియాకు పోవటం అంటే సమర్థిస్తారు. కొట్టేసి కొన్నిటి కొట్టేయకుండా గ్లేరింగ్గా అవుపిస్తూ ముందుకు పోతే మాత్రం దెబ్బతింటుంది. రెండోది నేను ఇందాక అన్నట్టు ఈ కబ్జా చేసేవాడికి ఎప్పటికీ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. సో కోర్టుల నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటారు. ఆర్డర్స్ తెచ్చుకున్నప్పుడు ఆ వాటిని వైలేట్ చేసి చెయ్యటమా అంటే చేయకూడదు, లేకపోతే నువ్వు ఇన్ఎఫెక్టివ్ అయిపోతావు. సో ఇది ప్రాబ్లం అయితే ఉన్నది, ఐ అగ్రీ విత్ దట్. బట్ బెస్ట్ థింగ్ ఈజ్ అజెండాను కుదించుకొని నాలాలకు చెరువులను రక్షించడానికే పరిమితమైతే క్వాలిటేటివ్గా బెటర్ ఇన్పుట్ ఇవ్వగలుగుతుంది. హైడ్రా కాంట్రవర్షియల్ కాదు. కాంట్రవర్షియల్ అయినప్పటికీ ఏమవుతుందంటే అసలు ఇన్స్టిట్యూషన్నే మూసేసే అవకాశం ఉంది, అప్పుడు అసలుకే దెబ్బకు వస్తుంది. సో ఐ అడ్వైజ్ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ అజెండాకే స్టిక్ ఆన్ అయి ముందుకు పోవటం హైడ్రాకు ఉత్తమం. కొంత ఏదో క్వాలిటేటివ్గా పనిచేసేటటువంటి అవకాశం అయినా మిగిలిపోతుంది. ఇప్పుడు అనవసరంగా కోర్టుల దృష్టిలో పడి డిఫెండ్ చేయడానికి వీల్లేని చర్యలు తీసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేశారు వాళ్ళని ఎందుకు తాకలేదంటే దానికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో లేనప్పుడు అటువంటి అంశాల్లోకి ముందుకు పోవటం కూడా మంచిది కాదు. ఇవి ఎప్పుడు చేయగలుగుతారంటే సీఎం నుంచి ఫుల్ నాన్ పొలిటికల్ సపోర్ట్ ఉన్నప్పుడు చేయగలుగుతారు. లైక్ అదే అర్జునరావు గారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చెప్పాడు, అబేట్స్ నుంచి కోటి దాకా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ తీసేయాలని ఎన్టీ రామారావు ఆ రోజు నిర్ణయించితే సార్ ఆ టైంలో మీలు కూడా ఉంటుంటే కొట్టేయన్నాడు. సో కొట్టేయడం అక్కడి నుంచి మొదలుపెట్టినప్పుడు ఎవడు మాట్లాడు. అట్లా కాకుండా కొంతమందివి పొలిటికల్గా మాకు కావాలనుకున్న వాళ్ళని టచ్ చేయకుండా అపోనెంట్ వాళ్ళని టచ్ చేసినప్పుడు హైడ్రా ఎక్స్పోజ్ అవుతుంది. అటువంటి పరిస్థితి ఉంటే హైడ్రా అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. నమస్కారం అండి.